సుమారు ₹1 కోటి వరకు ఇంజనీరింగ్ కాలేజ్లోని అకౌంట్ సెక్షన్లోని లాకర్ పగలగొట్టి దుండగులు దోచుకెళ్లినట్లు తెలుస్తోంది. కాలేజ్లో జరిగిన భారీ చోరీపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఇప్పటికే అటు మధ్యప్రదేశ్ నుంచి ఓ గ్యాంగ్ దిగింది. తార్ గ్యాంగ్ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఓవైపు నల్లజర్ల, గోపాలపురం, దేవరపల్లి ప్రాంతాల్లో కూడా రాత్రిపూట యువతంతా కూడా గస్తీ కాయాలనేది కూడా వారందరూ కూడా పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఏలూరులో కూడా రైల్వే స్టేషన్లో ప్రధానంగా ఉన్నటువంటి అక్కడ సీసీ కెమెరాలో కూడా ఓ 3 వ్యక్తులు రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తున్నటువంటి దృశ్యాల్లో ఇది మధ్యప్రదేశ్కు చెందినటువంటి తార్ గ్యాంగ్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, చోరీలు జరిగేటువంటి ప్రమాదం ఉందంటూ కూడా జిల్లా పోలీసులు కూడా ఒక అలర్ట్ను పబ్లిక్ ఇవ్వడం జరిగింది. అయితే అది చేస్తున్న సమయంలోనే మరోవైపు భారీ చోరీ జరగడం ఈరోజు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తుంది. ఈ గ్యాంగే దీనికి చోరీకి పాల్పడిందా లేదంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏలూరులో జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి వట్లూరు సమీపంలో ఏదైతే రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఈ చోరీ అనేది కూడా జరిగినట్లయితే మనకు సమాచారం తెలుస్తుంది. పెద్ద ఎత్తున కూడా లోపల లాకర్ ఏదైతే అకౌంట్ సెక్షన్లో లాకర్ ఉంటుందో ఆ లాకర్ను తీసుకువచ్చి మధ్యలో గ్రౌండ్ మధ్యలో పడవేసి బండరాలతో ఆ లాకర్ను పగలగొట్టి అందులో ఉన్నటువంటి క్యాష్ అంతా కూడా దాదాపు ₹1 కోటి వరకు ఉన్నటువంటి క్యాష్ను కూడా వారు దోచుకెళ్లారు. అలాగే దాంతోపాటు కీలకమైనటువంటి ఫైల్స్, డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వారు తీసుకెళ్ళినట్లయితే మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ భద్రతా సిబ్బంది ఉంటారు, నిత్యం సీసీ కెమెరాలు ఉంటాయి. చుట్టూరా హైవే పక్కన ఉన్నటువంటి ఒక ఫెన్సింగ్ వేసినటువంటి ప్రాంతం ఇది. ఈ కాలేజీలోనికి ఎవరు వచ్చినా కూడా సీసీ కెమెరాల ద్వారా కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగానే ఈరోజు పోలీసులు పూర్తి విచారణ కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ కూడా ఇప్పటికే ఈ ప్రాంతానికి వచ్చి కాలేజీ లోపల ఉన్నటువంటి మొత్తం అంతా కూడా తనిఖీ చేసింది. ఎందుకంటే జాతీయ రహదారి పక్కనే ఉంటుంది. జాతీయ రహదారి పక్క నుంచి ఆ కాలేజీలోనికి ప్రవేశించేందుకు ఈజీగా వారికి క్యాచింగ్ పాయింట్ అవుతుంది. మరోవైపు పక్కనే ఉన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఉంది. ఆ వెంచర్లోంచి కూడా కాలేజీ లోపలికి గోడ దూకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఎవరిలోనికి వచ్చినా ఏదో ఒక సీసీ కెమెరాలో వారి దృశ్యాలు అనేవి కూడా ఉంటాయి కాబట్టి వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్తో పాటు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ద్వారా కూడా ఫింగర్ ప్రింట్స్ సహాయంతో కూడా విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి అంటే ఈ తార్ గ్యాంగ్ పనేనా లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మరో గ్యాంగ్ అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ అటు దాదాపు ₹1 కోటి వరకు ఈ చోరీలో అపహరణకు గురైనట్లయితే మనకు తెలుస్తున్న నేపథ్యంలో కూడా దీని మీద పోలీసు యంత్రాంగం పూర్తి దర్యాప్తు అయిన తర్వాత మాత్రమే వివరాలు వెల్లడిస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే తార్ గ్యాంగ్ అనేది దాదాపు 3 సభ్యులు రైల్వే స్టేషన్లో ఉన్న సీసీ ఫుటేజ్ ద్వారా వచ్చింది. అలాగే ఇక్కడ కళాశాలలో జరిగినటువంటి చోరీ సందర్భంలో 6 సభ్యులు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు స్వాధీనం చేసినట్లు తెలుస్తుంది. అయితే ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ ఒకటేనా లేదంటే ఇతర గ్యాంగ్లు ఏమన్నా ఈ పని చేసాయా? ఒక కళాశాలలో ఏదైతే సెలవుల తర్వాత కళాశాల తిరిగి ప్రారంభమవుతుంది. అలాగే ఇంకా అనేక కళాశాలలో ఇప్పుడు అడ్మిషన్లు తీసుకుంటారు. ఇంకా లక్షల కొలది డబ్బు కూడా ఆ కాలేజీల్లో ఉంటుంది. వాటిని టార్గెట్ చేసి ఈ దొంగలంతా కూడా దోపిడీ ముఠా అంతా కూడా వాటికి పన్నాగానికి పాల్పడడానికి కారణమై ఉండొచ్చు అనేటువంటి కోణంలో కూడా ఈరోజు పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. మరి ఈ కళాశాలలో ఎంత మేరకు చోరీ అయింది, ఆ తర్వాత ఈ చోరీలు ఇక్కడితో ఆగుతాయా, ఆ గ్యాంగ్ ఆగడాలు ఏ విధంగా వెళ్తాయి అనేది కూడా ఈరోజు ప్రజల్ని కాస్త భయాందోళనకు గురి చేస్తుంది. కాబట్టి అటు జిల్లా ఎస్పీ కొమ్మి శివప్రతాప్ కిషోర్ కూడా సోషల్ మీడియా వేదికగా అలాగే మీడియా వేదికగా కూడా ఒక వీడియోని రిలీజ్ చేసి ప్రజలు అలర్ట్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, ఈ వ్యక్తులు ఎక్కడ కనిపించినా సరే మాకు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా ఆయన ఒక హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అటు ఏలూరే కాదు, ఏలూరు పరిసర ప్రాంతాలు, నల్లజర్ల, రాజమండ్రి, కొవ్వూరు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా, ఎందుకంటే వారు తొలుత రాజమండ్రి రైల్వే స్టేషన్లో వారి సీసీ ఫుటేజ్లో వారి దృశ్యాలు చిక్కాయి. ఆ తర్వాత ఏలూరు రైల్వే స్టేషన్లో వారి దృశ్యాలు చిక్కాయి. వీరు ఇంకా ఎక్కడికి వెళ్ళబోతున్నారు, ఎక్కడెక్కడ చోరీలు చేయబోతున్నారు అనేది కూడా పోలీసులు కూడా వేగంగా ఈ దర్యాప్తు ప్రారంభించారు. కాబట్టి ప్రజలు కూడా ఈ ఫుటేజ్లో ఉన్నవారు ఎక్కడ కనిపించినా సరే పోలీసులకు సమాచారం ఇవ్వాలనేది అయితే ప్రస్తుతం పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. మరి ప్రజలు కూడా అలర్ట్గా ఉండి రాత్రులైనా లేదంటే ఊళ్ళకు వెళ్ళినా కూడా ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇచ్చి తమ సొత్తు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, న్యూస్, ఏలూరు నుంచి.